నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఆగస్టు 19, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి అనే అంశంలో ముందుగా ఇప్పుడు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథునంలోను, శుక్రుడు కర్కాటకంలోను, బుధుడు కర్కాటకంలో వక్రంగా సంచారం చేస్తున్నాడు. శనిదేవుడు వక్రంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను, మంగళుడు సింహరాశిలోను, సూర్యుడు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గతంలో ఉన్న విషయాలను మీ అంతట మీరే తలుచుకుంటూ, మీకు మీరే జాలి చూపించుకుంటూ, మీకు మీరే సమాధాన పరుచుకుంటూ ఇలాగా ఈ రోజుని చాలా అనవసరంగా వృధా చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రులతో గడిపే సమయం మీకు ఈ రోజు దొరకకపోవచ్చు. మానసిక అశాంతి కొంచెం ఎక్కువగా కనబడుతోంది. ఒత్తిడి మీ రంగాలలో అశాంతి, ఒత్తిడి ఎక్కువగా కనబడుతోంది. వాటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే గతంలో ఆగిపోయిన ఏ పనులైనా సరే, ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా గృహ నిర్మాణాలు కావచ్చు, ఏదైతే మీకు అనుకున్న పనులు గతంలో ఆగిపోయి ఉంటే అవి ముందుకెళ్లేందుకు శివాలయంలో మీ పేరిట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుని సంకల్పం చెప్పుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు మంగళుడు ఇద్దరు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల శక్తి, అధికారము, పదవిలో మీకు మంచి హోదా కనపడ్డము, మంచి మెరుగుదల కనపడ్డము, మంచి మంచి అవకాశాలు రావడము జరిగే స్థితి కనబడుతోంది. పబ్లిక్ రంగాల్లో మీకు ప్రభావం పెరిగి మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కుటుంబంలో లేవు. గతంలో ఉంటే కనుక అవి ఈరోజు అండర్స్టాండింగ్ లెవెల్లో సద్దుమణిగిపోతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న సీజనల్ మార్పులే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడం వల్ల ఉదయం పూట కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీ యొక్క కార్యాలయంలో కొంత ఒత్తిడి, మానసిక అశాంతి, అలజడి మీకు మీకే మీరున్న స్థానంలో కలిగేటట్టుగా గోచరిస్తోంది. అలాంటిది ఏదైనా అనిపించిన వెంటనే ఈరోజు మీరు మీ కార్యాలయంలోంచి మీ పని నుంచి సెలవు తీసుకుని వచ్చేసే ప్రయత్నం చేయండి తప్ప కంటిన్యూ చేసినట్టయితే మీ రంగంలో మీరు తప్పులు దొరికే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. గడచిన పాత విషయాలు ఏవైనా మీకు ఉంటే కనుక వాటిని అక్కడికక్కడ వదిలేయండి తప్ప ఈ రోజుని క్యారీ ఫార్వర్డ్ చేసుకోకండి. ఎందుకంటే అసలే ఈ రోజు బాలేదు. మానసిక ఒత్తిడి, అశాంతి కనబడుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కగానే ఉండబోతోంది. ఎటువంటి అలజడులు కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ స్తోత్రము లేదా నవగ్రహ పీడా స్తోత్రం అనేది ఉంటుంది. దాన్ని కనుక పఠించినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.